సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాకేత్. మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో ఈ రోజు డేట్ వచ్చేసి 26 జూలై 2026 అనమాట. టెక్ రీక్యాప్ ఎపిసోడ్ 2 కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ టెక్ రీక్యాప్ లో మనం జూలై 20th నుంచి 26th వరకు జరిగిన టెక్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వారంలో మనకి చాలానే టెక్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనది ఇన్స్టాలో కూడా పేజ్ ఉంటుంది. యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాలో కూడా సపోర్ట్ చేయండి. అండ్ మనకి వాట్సాప్ లో కూడా డీల్స్ ఛానల్ ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీక్ లో మనకి మేజర్ పాయింట్ వచ్చేసరికి ఐఫోన్ ప్రైజెస్ అనమాట. ఐఫోన్ ప్రైజెస్ అయితే మనకి చాలా ఇంక్రీజ్ అవుతాయని చెప్పి అయితే భయపడ్డారు. ఇదంతా మనకి జపాన్ లో అయితే జరిగింది. జపాన్ లో మనకి ఐఫోన్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇండియాలో కూడా మాక్సిమం పెరగచ్చు, కాకపోతే మరి జపాన్ లో పెంచినంత తొందరగా పెంచరు. కాకపోతే ఐఫోన్ అయితే మనం రేట్స్ అయితే పెరగడం చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి షావోమి నుంచి కొత్త ఫోన్ లాంచెస్ అయితే వచ్చాయి. కొత్త ఫోన్ లాంచెస్ లో మనకి షావోమి 18 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. దీని లీక్స్ కూడా మనకైతే వచ్చాయి. అండ్ వేరే నుంచే వీళ్ళ మిడ్ రేంజ్ మొబైల్స్ అయిన నోట్ సిరీస్ లో నోట్ 17 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. దీంట్లో మనకి నోట్ 17 అండ్ నోట్ 17 ప్రో అయితే కనబడతాయి. సో అయితే మాక్సిమం మనకి ఆగస్ట్ లో అయితే లాంచ్ చేస్తారు. ఇంకా మనకి డేట్స్ అయితే ఫిక్స్ చేయలేదు. ఆగస్ట్ లో అయితే ఇవి లాంచ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి పిక్సెల్ 11 సిరీస్ అప్డేట్ అయితే వచ్చింది. గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. ఈ గూగుల్ పిక్సెల్ సిరీస్ లాంచ్ చేయడం మనకి ఆగస్ట్ 12th అయితే లాంచ్ చేస్తారు. డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. ఆగస్ట్ 12th మనకి మేడ్ బై గూగుల్ 2026 ఈవెంట్ లో అయితే లాంచ్ చేస్తారు. మనకి ఈ 11 సిరీస్ లో మనకి గూగుల్ పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో ఎక్సెల్ ఇంకా ఫోల్డబుల్ మొబైల్ కూడా అయితే లాంచ్ చేయొచ్చు. సో ఇంకా నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి బిగ్గెస్ట్ ఈవెంట్ అయిన గెలాక్సీ అన్పాక్డ్ ఈవెంట్ అయితే జరిగింది. జూలై 22 అయితే ఈవెంట్ అయితే జరిగింది. ఈవెంట్ లో మనకి సామ్సంగ్ నుంచి ఫోల్డబుల్ అండ్ ఫ్లిప్ మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. దీంట్లో మనకి Z Fold 8, Z Fold 8, Z Fold 8 Ultra, Z Flip 8 కూడా అయితే లాంచ్ చేశారు. అండ్ వీటితోనే మనకి గెలాక్సీ వాచ్ 9 సిరీస్ కూడా లాంచ్ చేశారు. సో ఇంకా మనం వీటి ప్రైజెస్ గురించి కనుక మాట్లాడుకుంటే గెలాక్సీ ఫోల్డ్ 8 Ultra చూసుకున్నట్లయితే 12+256GB వేరియంట్ మనకి 1,99,999 రూపాయలకే స్టార్ట్ అవుతుంది. ఇంకా 12+512GB వేరియంట్ 2,19,999 నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే 16GB 1TB వేరియంట్ వచ్చేసరికి మనకి 2,59,999 నుంచి అయితే వస్తుంది. సో ఇంకా Z Fold 8 కనుక చూసుకున్నట్లయితే మనకి ఇందులో కూడా సేమ్ వేరియంట్స్ అయితే ఉంటాయి. 12+256GB వచ్చేసరికి 1,79,999 నుంచి స్టార్ట్ అవుతుంది. 12+512GB వేరియంట్ మనకి 1,99,999 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకేదే కాకుండా 16GB 1TB వేరియంట్ 2,39,999 నుంచి అయితే వస్తున్నాయి. సో ఇంకా మనకి వీళ్ళైతే గెలాక్సీ గ్లాసెస్ కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇండియాలో ఎక్కడైతే ఏం డిస్ప్లే చేయలేదు. మనకి 2026 ఎండ్ కి అయితే ఇండియాకి తీసుకురావచ్చు అని అయితే రూమర్స్ నడుస్తున్నాయి. సో ఇంకా వివో నుంచి ఒక మిడ్ రేంజ్ సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. వివో నుంచి మనం ఆల్రెడీ S1 అయితే చూసాం. దాని సక్సెసర్ S2 అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో లాంచ్ అవచ్చు అని అయితే రూమర్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. రియల్మీ నుంచి GT వెర్షన్ గానీ నియో వెర్షన్ గానీ ఇప్పటి నుంచి అయితే ఆపేయచ్చు. సో ఇది రియల్మీ యొక్క వైస్ ప్రెసిడెంట్ మనకైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయితే పోస్ట్ చేశారు. సో వీళ్ళు ఇప్పటి నుంచి అయితే రియల్మీ నియో గానీ GT వెర్షన్స్ గానీ అయితే క్విట్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. కాకపోతే వీళ్ళు లాస్ట్ ఇయర్ మనకి GT వెర్షన్స్ లో రికోతో పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. లైక్ మనకి వివో జైస్ తో పార్ట్నర్షిప్ లో ఎలా ఉందో అండ్ ఒప్పో హ్యాజల్ బ్లేడ్ తో ఎలా అయితే పార్ట్నర్షిప్ లో ఉందో ఇప్పుడైతే మనకి రియల్మీ రికో బ్రాండ్ తో కొలాబరేషన్ అయితే ఉంది. అండ్ ఇది మనకి లాస్ట్ టైం లాంచ్ అయిన రియల్మీ GT 8 లో అయితే ఈ రికోతో కొలాబరేషన్ అయితే వచ్చింది. అప్పటి నుంచి మనకి 4 years అగ్రిమెంట్ అయితే ఉంది కొలాబరేషన్ లో. కాకపోతే 1 year అయిందంతే. ఇంకా 3 years మనకి ఏ ఫోన్స్ లో తీసుకొస్తారు అన్నది అయితే చూడాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి OnePlus ఫ్యాన్స్ కోసం OnePlus ఫ్యాన్స్ అందరూ చాలా అయితే భయపడ్డారు. OnePlus షట్ డౌన్ అయిపోయిందని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వచ్చాయి. సో ఇంక ఇప్పుడు OnePlus వాళ్ళే కన్ఫర్మ్ చేశారు. ఫస్ట్ చాప్టర్ అయితే ఎండ్ అయింది. సెకండ్ చాప్టర్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి. సో OnePlus అయితే క్విట్ అయిపోలేదు. మళ్ళీ మొబైల్స్ అయితే మన ముందుకు అయితే వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ట్విట్టర్ వాడే వాళ్ళందరికీ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ట్విట్టర్ మనకి ఐఫోన్ లో ఆండ్రాయిడ్ లో వేరియేషన్ అయితే చూపిస్తూనే ఉంటారు. ఎప్పుడు ఆండ్రాయిడ్ లో కొంచెం స్లో ఉండడం, బగ్స్ ఎక్కువ ఉండడం ఇలాంటివి అయితే కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఐఫోన్ లో మాత్రం మనం ట్విట్టర్ అయితే చాలా మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇంక మనకి X నుంచే అఫీషియల్ నోటీస్ అయితే వచ్చింది. ఇప్పటి నుంచి మీరు ఐఫోన్ లో ఎంత స్మూత్ గా అయితే యూజ్ చేస్తారో ట్విట్టర్ ని అంతే స్మూత్ గా ఆండ్రాయిడ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ మనకి సేల్స్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ లో ఇండిపెండెన్స్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఆగస్ట్ 8th అయితే ఇది స్టార్ట్ చేస్తారు. ప్లస్ మెంబర్స్ కి అయితే 24 hours ముందు నుంచే ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఇంకా అమెజాన్ నుంచి అయితే మనకి సేల్స్ గురించి అయితే ఏం చెప్పలేదు. వాళ్ళు కూడా తొందరలోనే పెడతారు. ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ఇచ్చేసింది కాబట్టి మరికొద్ది రోజుల్లోనే అమెజాన్ కూడా అనౌన్స్ చేసేది. సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే హానర్ నుంచి రోబో ఫోన్ అయితే రాబోతుంది. సో ఈ రోబో ఫోన్ కోసం అయితే చాలా మంది చాలా హైప్ ఇచ్చారు. ఇప్పుడైతే అది లాంచ్ అవబోతుంది. జూలై 28th అయితే ఇది మనకి ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ మీరు చూసినట్లయితే FIFA వరల్డ్ కప్ లో కూడా ఈ ఫోన్ అయితే మనకు కనబడింది. ఈ రోబో ఫోన్ అంటే ఏం కాదు, జస్ట్ వీళ్ళ కెమెరా అయితే గింబల్ తో పాటు తీసుకొస్తారు. ఫోన్ లోనే గింబల్ తో కెమెరా ఉంటుంది అండ్ దాన్ని మీరు వ్లాగింగ్ కి సెల్ఫీ కెమెరాలో కూడా వాడుకోవచ్చు. సో ఇంక ఇది ఈ వీక్ లో వచ్చిన టెక్ అప్డేట్స్ అయితే. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మరికొన్ని టెక్ అప్డేట్స్ తో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.